రేపు ఏంటంటే విశాఖపట్నం సిటీ సరౌండింగ్ లోనే నా అంచనా ప్రకారం సుమారు ఒక 200 నుంచి ఒక 300 వరకు కార్లు సైట్ విజిట్లకి వెళ్తున్నాయి సార్. అంటే ఒక కారు డ్రైవర్ కూడా ఎగ్జిక్యూటివ్ గానే ఉన్నాడు. ప్రతి కారు డ్రైవర్ ఇది హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా గానీ, వైజాగ్ అయినా గానీ కారు డ్రైవర్లే ఎక్కువగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉంటున్నారండి. వాళ్ళే సైట్లు క్లోజ్ చేయడం వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఈ ముందుగా ప్రధానంగా ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్స్ పూర్వం నుంచి కొన్ని కంపెనీ చేసేవాళ్ళు గానీ, లోకల్ బీట్లు చేసేవాళ్ళు గానీ వీళ్ళందరితో కూడా టచ్‌లో ఉండి కొంత చెప్తున్నాం సార్, మాట్లాడుతున్నాం. మనం పంపించినవి కూడా నేను వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేస్తున్నాం సార్. మీరేదైతే మనం యూట్యూబ్‌లో గాని, మన మన రియల్ బీమ్ న్యూస్ ఉన్న ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్, కామెంట్, షేర్ చేసుకోమన్నది కూడా వాళ్ళు చేస్తున్నాం సార్. ఈ రేపు మాక్సిమం కొంత సిటీలో వర్క్ అంతా విశాఖపట్నం టౌన్ సిటీలోనే సరిపోతుంది సార్. థ్యాంక్ యూ రామారావు గారు. మీరు మంచి వైజాగ్లో మంచి వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కలవండి, మీటింగ్స్ ఏర్పాటు చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు గ్యారంటీగా. అట్లాగే మా సపోర్ట్ కూడా ఇస్తాము. వైజాగ్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకు, వాళ్ళు కూడా మీ అండర్లోనే చేసేలాగా ప్లాన్ చేస్తాము. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. పాలెమయ్య గారు, నమస్కారం సార్. అందరికి రియల్ బూమ్ అసోసియేట్స్ అందరికి నా హార్దిక నమస్కారాలు. మన శ్రీనివాస్ గారు, రోహిత్ గారు నిన్న మాకు గుంటూరులో కలవటం జరిగింది. అలాగే మా సీనియర్ ముఖేష్ సార్ కూడా కలవటం జరిగింది. ఈ రోజు కూడా నేను విజయవాడలో ఉండి ఈ రోజు నేను కొంతమందిని కలవడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మా ముఖేష్ సార్ ఆఫీసులోనే ఉన్నాను. నేను ఈ రోజు నిన్న గుంటూరు, విజయవాడలో మాకు కొన్ని ఫ్రాంచైజీలు క్లోజ్ చేసినాం. మాకు నా దురదృష్టం ఏంటంటే దాంట్లో 2 ఫ్రాంచైజీలు కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఫ్రాంచైజీలు వేరేటోళ్ళు ఆల్రెడీ ముందే తీసుకోవడం జరిగింది. కాబట్టి మనము ఈ ఫ్రాంచైజీలు తీసుకోవడంలో లేట్ అయితే మనకంటే ముందు వేరేటోళ్ళు దానికి కాంపిటీషన్ గా తయారై లేకుంటే తీసుకుని ఉండటం వల్ల మనకు నష్టం జరుగుతుంది. అట్లా నష్టం జరగకుండా మనం ఇన్కమ్ సంపాదించాలి, లేదా మన టీమ్ ని డెవలప్ చేసుకోవాలి. మనం ఫ్రాంచైజీలు ఎక్కువ ఓపెన్ చేసుకోవాలంటే మనం కొద్దిగా హార్డ్ వర్క్ చేసి వీలైనన్ని సెంటర్లలో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఫ్రాంచైజీని క్లోజ్ చేస్తే అవి మన హ్యాండ్ ఓవర్లకు వచ్చేస్తాయండి. దాని సీనియర్ గా మనం ఉంటాం. మన కింద కొన్ని వందల వేల మనకు అసోసియేట్స్ దొరుకుతారు. దాంతో బిజినెస్ మనకి ఇదంతా ఇక ఆటోమేటిక్ గా మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హామీలు వచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు వెనక పడతామో అప్పుడు మనకు బిజినెస్. నాకు చూడండి, 2 ఫ్రాంచైజీలు పోయేసరికల్లా మనం ఎంత కష్టపడి మోటివేషన్ చేసేసరికల్లా వాళ్ళు 2 ఫ్రాంచైజీలు కావాలన్నారు. 2 ఫ్రాంచైజీలు మనకు అందుబాటులో లేకుండా పోయింది. 2 ఫ్రాంచైజీలు పోగొట్టుకున్నా అంటే నేను కనీసం ఒక 500 నుంచి 1000 మంది మార్కెటింగ్ మెంబర్స్ ని పోగొట్టుకున్నట్టు, నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక్కొక్క ఫ్రాంచైజీ నుంచి నా ఇన్కమ్ పోగొట్టుకున్నట్టు. కాబట్టి అట్లాంటి పొరపాట్లు మనం ఎవరైనా చేయకుండా ఉండాలంటే మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీలైనంత తొందరగా మనం ఫ్రాంచైజీ మీద జెండా మనది పాతాల మనం మన టీం కోసం సపోర్ట్ చేసి మనం ఏదైతే లక్ష్యంగా ఒక ఇన్కమ్ ని నిర్ణయించుకున్నామో ఆ ఇన్కమ్ పొందడానికి మనకు ఆ ఛాన్స్ తీసుకొని మనమే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కాకుండా అన్లిమిటెడ్ గా మనం వర్క్ చేస్తే చాలా ఈజీగా ఇది బిజినెస్ అవుతుంది. కాన్సెప్ట్ నేను చేయను అనే మార్కెటింగ్ మెంబర్ ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో చేసిన వాళ్ళకైతే చాలా ఈజీ. కొత్త వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ అనేది తొందరగా వాళ్ళకి మైండ్ లోకి చొచ్చుకోపోతుంది. కొన్ని కాన్సెప్ట్ ఎట్లుంటాయంటే చెప్తే విన్నట్టు ఉంటది కానీ ఏం అర్థం కాదు. కానీ దీంట్లో చూడండి, మనం మన కంపెనీ చేసే పనులు నిజాయితీగా చెప్పి వాళ్ళకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పి మన దగ్గర ఉన్న యూట్యూబ్ లో ప్రోగ్రామ్ వాళ్ళకి లింక్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి ఇచ్చాం అనుకోండి, ఎన్నిసార్లు అయినా చూసుకుని ఎన్నిసార్లు అయినా వింటాడు. అలాగే రోజు కూడా వాట్సాప్ గ్రూప్ లో కూడా సార్ పెట్టడం జరుగుతుంది. ఫ్రాంచైజీ వల్ల బెనిఫిట్ లేనిది, అసోసియేట్స్ వల్ల బెనిఫిట్ లేనిది, మనం అసోసియేట్స్ కి ఏం బెనిఫిట్ కల్పిస్తున్నాము, వాళ్ళతోటి మనం బిజినెస్ ఎట్లా చేపించుకోవాలి, ఎన్ని రకాల క్యాటర్స్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ వస్తుంది,
ఇది చాలా సింపుల్ గా మనకు అందరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు తయారు చేసి మన కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు యూట్యూబ్ లో పెట్టడం జరిగింది, గ్రూప్ లో పెట్టడం. కాబట్టి దీన్ని మన అందరం కూడా 1-4 సార్లు అర్థం కాకుంటే అడిగి లేదా చూసి మనం సీనియర్ల సపోర్ట్ తీసుకొని లేదా మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా డైరెక్ట్ గా శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే మీకు స్పాట్ లో రిప్లై ఇస్తారండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం డైరెక్ట్ గా నిన్న కలిసిన నేను సార్ని, అలాగే రోహిత్ సార్ని కూడా కలిసిన. వీలుంటే ఈ రోజు కూడా కలిసే అవకాశం ఉంటే కలుస్తుండొచ్చు. కానీ మనం ఏం చేసినా, ఎక్కడ చేసినా, ఎట్లా చేసినా మనకు మెయిన్ టార్గెట్ మన రిజల్టేనండి. మన రిజల్ట్ అంటే మన ఇన్కమ్. మన ఇన్కమ్ కోసం మనం పనిచేస్తే ఫ్రాంచైజీలు ఓపెన్ అయితే మార్కెటింగ్ మెంబర్స్ యాడ్ అవుతారు, మన ఎర్నింగ్ బాగుంటది. దీన్ని మనం మన జూనియర్స్ కి ఆదర్శంగా ఉండాలంటే ఫస్ట్ మనం ఏదైతే టార్గెట్ మనం ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చినామో ఆ కమిట్మెంట్ ని సిన్సియర్ గా మనం, ఎందుకంటే నేను యాక్చువల్ గా 10 చేస్తే చాలు, 5 చేస్తే చాలు అనుకున్నాను. ఇలా దీపావళి లోపు 100 కంప్లీట్ చేస్తా అన్న ఒక కాన్ఫిడెన్స్ గా నాకు వచ్చి నేను సార్ కు మాట్లాడటం జరిగింది. చేస్తా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఏ మాత్రంలో కూడా డౌట్ లేదు. ఎందుకంటే కాన్సెప్ట్ లో దమ్ముంది. మార్కెటింగ్ చేసే మెంబర్స్ కొన్ని 100,000 మంది ఊర్లలో ఎదురు చూస్తున్నారు ఇన్కమ్ కోసం, డబ్బుల కోసం. ఎట్లా ఏ సోర్సెస్ వల్ల మాకు డబ్బులు వస్తాయని వాళ్ళు ఒక వెంచర్ వేస్తే దానికోసం ఒక 200 మంది మీటింగ్లు పెట్టి భోజనాలు చేసి వాళ్ళు చెప్పిందంతా విని దాంట్లో అమ్మలేక తిరిగి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు చెప్పిన రేట్ పడక లేకుంటే దూరమై మన ఉన్న మిడిల్ క్లాస్ కస్టమర్లకి అది నచ్చక ఇట్లా చాలా సఫర్ అవుతున్నారు మన మార్కెటింగ్ అసోసియేట్స్. వాళ్ళందరినీ మనం రియల్ ముందుకు తీసుకొచ్చినాం అనుకోండి, మనం వెంచర్ ఇప్పిస్తే కూడా గజానికి ఒక 20 రూపాయల మట్టి కమిషన్ వస్తుంది, ఏజెంట్ కమిషన్ వస్తుంది, ఫ్రాంచైజ్ కమిషన్ వస్తుంది. అలాగే మనమే అమ్మితే మళ్ళీ సేమ్ కూడా ఈ ప్రాసెస్ అంతా మనకి వస్తుంది. అంటే ఒక్క ప్లాట్ మీద మనం కొనిచ్చినా అమ్మిచ్చినా కూడా ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మీరంటే మనము ఒక అందాజాగా ఇంత అని లెక్కేసుకుంటే అప్పుడు దాని మీద మనకు టేస్ట్, ఆ బిజినెస్ చేసే టేస్ట్ దొరుకుతుంది. దాంతో మనం బిజినెస్ కోసం మనం కష్టపడేటప్పుడు ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తుంది. ఒక గంట లేట్ కావచ్చు, ఒక రోజు లేట్ కావచ్చు, కానీ రిజల్ట్ రాకుండా అయితే ఉండదు. మనం ఆల్రెడీ ఒక 90 days నుంచి ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నాం. ఒక్కొక్కళ్ళం ఒక 50,000 మందిని, 1,00,000 మందిని తయారు చేసే లీడర్ లాగా తయారైన మనం ఎంతసేపటి కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొంటే బిజినెస్ కాదండి. అలాగే మనం ఉట్టిన అసోసియేట్ ని అపాయింట్ చేసినా కూడా మనకు ఇన్కమ్ రాదు. అన్ని కావాలి, ఫ్రాంచైజీలు ఓపెన్ చేయాలి, అసోసియేట్స్ ని మనం జాయిన్ చేయాలి, అలాగే వెంచర్లు కంపెనీకి మంచి వెంచర్లని మనం కంపెనీకి అప్పచెప్తే దాని ద్వారా మన దగ్గర ఉన్న 100 మందికి ఉపాధి లభిస్తుంది. ఒక వెంచర్ లో ఒక ప్లాట్ మనం అమ్మినాం అనుకోండి, మన కుటుంబం అంటే ఒక 10 మంది దాని మీద డిపెండ్ అయిపోతారు. ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆ ఇన్కమ్ తోటి. అట్లాంటి సోర్సెస్ మనం కల్పించిన వారైతే వాళ్ళందరూ కూడా మనకు చాలా ఎట్లా ఉంటదంటే ఒక చెప్పినట్టు మనకు రుణపడి ఉంటారు. మనం కూడా ఎట్లయితే మేనేజ్మెంట్ కి మనం ఈ కంపెనీ వాళ్ళకి రుణపడి ఉంటామో మనకి ఇన్కమ్ వచ్చినందుకు వాళ్ళు కూడా మన జూనియర్లు కూడా అట్లా ఉంటారు. అన్నిటికీ కారణం మనం బిజినెస్ చేయాలి. మనం ఎప్పుడైతే బిజినెస్ లో రంగంలో దిగుతానో ఆటోమేటిక్ గా మన జూనియర్లు దిగుతారు, మన జూనియర్లు దిగారంటే వాళ్ళ జూనియర్లు దిగుతారు. బిజినెస్ కాకపోతే ఒక రోజు ఒక 4 అయ్యారు అనుకోండి, 2వ రోజు 10 మంది అవుతారు. మనం అదే సిన్సియర్ గా 10 మంది అయినా 4వ రోజుకి మనం 30 మంది, 40 మంది యాడ్ అవుతుంటారు. ఎందుకంటే ఎవరు సిన్సియర్ గా వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఒకళ్ళు 10 మందిని యాడ్ చేయొచ్చు, ఒకళ్ళు 5గురిని యాడ్ చేయొచ్చు, ఒకళ్ళు 2 యాడ్ చేయొచ్చు, ఒకళ్ళు పని ఉండి ఒకళ్ళు కూడా యాడ్ చేయొచ్చు. కానీ యావరేజ్ గా మాత్రం మనం రెగ్యులర్ గా బిజినెస్ చేసుకుంటాం. మనం రొటీన్ లైఫ్ లో ఎట్లయితే ఉదయం లేవగానే మనం ఫ్రెష్ అయ్యి స్నానం చేసి టిఫిన్లు చేసి అన్ని ఎట్లయితే రొటీన్ వర్క్ ఉంటుందో అలాగే మనం కూడా ఈ అసోసియేట్స్ ని జాయిన్ చేయడం, ఫ్రాంచైజీల కోసం ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పి మనం యూట్యూబ్ లో చూసుకొని ఆ ఖాళీల కోసం మనకు సర్కిల్ ఎవరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మనం దాన్ని క్లోజ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అన్ని కూడా ఈ అన్ని లెక్కలు అందరూ వేసుకునే ఉంటాం. మనం మాట్లాడేటోళ్ళ దాంట్లో ఇప్పుడు అందరం సీనియర్లే ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా వీలైనంత తొందరగా దీపావళి లోపే సార్ని టార్గెట్ ఏదైతే అనుకున్నారో ఆ టార్గెట్ ని మనం ఫుల్ఫిల్ చేసి మనం కూడా తగిన ఇన్కమ్ పొందాలి. అలాగే మన జూనియర్లో కూడా మనం ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజ్మెంట్ కి అలాగే మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ బలేమయ్య గారు, చక్కగా వివరించారని. మీతో పాటు అందరూ కూడా మీకులాగా వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు వెనకాల వచ్చినా కూడా అందరికన్నా ముందున్నారు, దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీతో పాటు పోటీ పడతాం మేము కూడా, తప్పకుండా చేద్దామండి. అందరికీ కూడా ముందు ఫ్రాంచైజీలు ఆఫీసులు ఎత్తుక్కోవద్దు, ఫస్ట్ టీం రిక్రూట్ చేసుకోండి. ఫస్ట్ మన ఫ్రాంచైజీని ఓన్ చేసుకోండి. మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత టీం రిక్రూట్ చేసుకొని అప్పుడు ఆఫీస్ ఎత్తుక్కుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం చేయడానికి రెడీగా వెంచర్లు అన్నీ తీసుకోలేదు కాబట్టి మనం టీం ఉంటేనే తీసుకుంటాం. అందుకనే దానికి ఏదన్నా ఫ్రాంచైజీ కొత్తగా వచ్చి దానికి ఏదైనా ఇన్కమ్ లేకపోయినా సరే మనం 35,000 రూపాయలు దానికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా రెంట్కి కానీ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్కి కానీ మనం సర్వే అవుతాం. కాబట్టి బిజినెస్ లేకపోయినా సరే మనం కంపెనీ ఏర్పాటు చేస్తే దానికి ఏం ఆలోచించవద్దు. మనం రెంట్లు కట్టలేకపోతాం, మనం స్టార్టింగ్లో ఉన్నాం, బిజినెస్ అవుతుందన్న భయం వద్దు. వెంటనే ముందు టీం రిక్రూట్ చేయండి, తర్వాత ఆఫీస్ చూసుకొని ప్లాన్ చేయొచ్చు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మన సర్కిల్ని పెంచుకోండి, మన కాంటాక్ట్స్నే ఉపయోగించుకోండి. మీకు ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో చిన్ననాటి స్నేహితులు, మన క్లాస్మేట్స్ ఉంటారు, 10th క్లాస్ క్లాస్మేట్స్, ఈ మధ్యన అందరూ గెట్ టుగెదర్లు పెడుతున్నారు కదా, అలా కలిసి గ్రూప్స్ ఏర్పాటు చేయండి. మీరే చేసుకున్న పాత మిత్రులందరినీ కలుపుకుంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఊర్లో ఉండొచ్చు. వాళ్ళంతా కూడా కలుపుకొని ఆ ఏరియాలో ఉన్న వెంచర్లను తీసుకురావటం కానీ ఆ రీసేల్ ప్లాట్స్ని తీసుకురావటం కానీ చేస్తారు వాళ్ళు. దీనికి ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు, మనం ప్రత్యేకంగా దీని మీద ఆధారపడ అవసరం లేదు. వాళ్ళు పార్ట్ టైంగా చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయొచ్చు. అట్లా వాళ్ళకున్న సర్కిల్లో వాళ్ళకున్న కొలీగ్స్ని కానీ యాడ్ చేస్తారు వాళ్ళు ఏదైనా కంపెనీలో చేస్తున్నప్పుడు. దాని ద్వారా మనకి మంచి ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. ఆ విధంగా చెప్పి ప్రతి ఒక్కరిని తీసుకురండి. ముందుగా అయితే మన వెబ్సైటు అందులో ఇన్వాల్వ్ చేయటం, జూమ్ మీటింగ్ తీసుకురావటం, మన యూట్యూబ్ ఛానల్ని అందరికీ షేర్ చేయడం ద్వారా దీని గురించి తెలుసుద్ది మన రియల్ భూమ్ అంటే ఏంటో. దీనికి ఏం పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు సేల్ చేయడానికి. వాళ్ళ దగ్గర ఉన్నది తెలియజేస్తే చాలు, మన ఆఫీస్కి తెలియజేస్తే మన ఏదైతే మండల ఫ్రాంచైజీ ఉంటుందో. అట్లాగే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలం నుంచి మీరు ఆ మండలంలో అయితే ఎన్ని అయితే విలేజ్లు ఉంటాయో అట్లా విలేజ్కి ఒకరిని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఆ విలేజ్లో ఉన్న వాళ్ళని మొత్తాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలు. మీరు మండలంలో మీటింగ్ పెట్టుకొని విలేజ్ నుంచి ఒక్కొక్కరిని పిలవండి అనమాట. అందులో ఎవరైతే ఎల్ఐసి చేసేవాళ్ళు ఉంటారో, లేకపోతే అంగన్వాడీ టీచర్లు, లేకపోతే మన లోకల్ వాలంటీర్స్ ఉన్నారు, మన గ్రామ వాలంటీర్స్. ఎందుకంటే జగన్ గవర్నమెంట్లో ఉన్న వాలంటీర్స్ అందరూ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మంచి కమ్యూనికేషన్ ఉంది. ఇంతకుముందు ఒక్కొక్కరికి 50 ఫ్యామిలీస్ని అప్ చెప్పారన్నమాట వాళ్ళని మేనేజ్ చేయమని చెప్పి, వాళ్ళకి కావాల్సినవన్నీ. వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళతో కమ్యూనికేషన్ బాగుంటారో, ఎవరు ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది, ఎవరు ఇన్వెస్ట్ చేయగలరు, ఎవరు అమ్మేవాళ్ళు ఉన్నారు అనేది. ఎందుకంటే వీళ్ళకి 4 సంవత్సరాలు టచ్లో ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది వాళ్ళతో పాటు. అందుకనే గ్రామ వాలంటీర్స్ని తీసుకోండి. ఆ విషయంలో ఏదన్నా నా హెల్ప్ కావాలన్నా ఉంటుంది, నా దగ్గర డేటా ఉంది మొత్తం ప్రతి ఒక్క విలేజ్ నుంచి నాకు వాలంటీర్స్ డేటా ఉంది. దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను కావాలంటే మీరు ప్రత్యేకంగా అడిగితే. అట్లాగే మన కంపెనీ నుంచి కూడా ఇచ్చే ఏర్పాటు చేపిస్తాను మన రియల్ భూమ్ ద్వారా. అట్లా మీకున్న కాంటాక్ట్స్ని కూడా మనం ఆఫీస్కి పంపించగలిగితే మీరు వాళ్ళే ఫాలోఅప్ చేసి చేస్తారు. ఆ విధంగా మనం ప్లాన్ చేద్దాము. అట్లా ముందు ఫ్రాంచైజీలు కంప్లీట్ చేయండి, అట్లాగే ఏజెంట్లు రిక్రూట్ చేసుకోండి. సార్ శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. సార్ ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారా సార్? నెక్స్ట్ మన నమస్కారం సార్, శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. ఇన్ని రోజులు రాలేదు, సారీ అండి. నేను ఆ, ఆ. ఓకే. అదే కుప్పం వెళ్ళాను. కుప్పం వెళ్ళారా? ఓకే ఓకే, సరే రెస్ట్ తీసుకోండి. రేపు ఓకే సార్. ఓకే, అప్డేట్ అండి. మనం మన అన్ని గ్రూపుల్లో మన మార్కెటింగ్ హెడ్ ఆఫీస్ పెట్టాము. ఒకసారి సోమవారం పూట 8:43 పూజ కార్యక్రమం జరుగుద్ది. దగ్గరలో ఉన్నవాళ్ళు, రాదలుచుకున్న వాళ్ళు అంతా కూడా ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి? మేము జర్నీలో ఉంటాము. లాస్ట్ లో మన రోహిత్ గారు ఇంకొక 10 నిమిషాలలో మాట్లాడతారు. 10 నిమిషాలు ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడండి సార్. విజయవాడ వచ్చేసారు సార్?
విజయవాడ వచ్చాం. సత్యనారాయణపురం. మా పక్కనే ఉన్నారు. వస్తారా సార్? ఇటు వస్తారా? వస్తే మనం అది రామర్పాడు మాట్లాడదాం ఉన్నాం కదా, వెళ్ళి వచ్చేస్తా. ఇక్కడ మాట్లాడుకొని అటు వచ్చేస్తాం. రండి సార్. రైట్. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? సార్, చలమారావు సారు రోజు చెప్తూనే ఉంటారు సార్ 7, 8, 9 అని. కాకపోతే నేను దాన్ని అంటే కొంచెం చేంజ్ చేసుకున్నాను. అంటే 8, 4, 12 అంటే 4, 8, 12 అంటే 4 అవర్స్ ఫ్యామిలీకి, 8 అవర్స్ స్లీపింగ్కి, 12 అవర్స్ వర్క్ చేయడానికి. ఈ విధంగా మనం అంటే ఎక్కువ టైము వర్క్ కేటాయించాలి. అంటే ఎందుకంటే మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైము కేటాయించి అది మన టీమ్ బిల్డప్ కానివ్వండి, ఫ్రాంచైజీస్ కానివ్వండి, ఇంకా ఫ్లాట్ సీలింగ్ కానివ్వండి, ఏదైనా మన కంపెనీ కోసం, మన కోసం, అందరి కోసం ఇప్పుడు మనం టైం ఎక్కువ కేటాయిస్తే ఒక 1 ఇయర్ ఈ విధంగా వర్క్ చేస్తే తర్వాత ఇంకా అంటే ఏపీ తెలంగాణలో మ్యాక్సిమం జాయినింగ్స్ కానీ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అంటే అప్పటి వరకు కూడా ఉండకపోవచ్చు, సరే మ్యాక్సిమం వేసుకున్నా కానీ 1 ఇయర్ వరకు క్లోజ్ అయిపోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి అంటే ఈ 1 ఇయర్ పాటు నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి 888 అంటే 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ స్లీపింగ్, 8 అవర్స్ ఫ్యామిలీ కోసం. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే అందరూ కూడా బాగుంటుందని ఆలోచన. ఎవరిష్టం వాళ్ళది. నా ఆలోచన చెప్పాను అనమాట. నేను ఈ విధంగా చేయాలని డిసైడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఎవరైతే రోజు ఎక్కువ మందిని కలిసి ఎవరైతే కలుస్తారో టీం వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే తర్వాత ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని నెలలు పోతే ఆటోమేటిక్గా కంపెనీ ఆల్రెడీ చాలా చోట్ల నేము మారుమోగిపోతుంది. తర్వాత మనకి కావాలంటే టీం దొరకదు. మంచి వాళ్ళని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఇందాక అబ్బాయిలే సార్ అన్నారు, ఈ 2 ఫ్రాంచైజీలు తీసుకున్నారు, నేను చెప్పేసి వేరే. ఇప్పుడు అలాగా ఫ్రాంచైజీలే కాదు, మంచి వర్త్ ఉన్న వాళ్ళు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, మంచి టీం బిల్డప్ చేయగలిగే వాళ్ళు కూడా మిస్ అయిపోతారు. వాళ్ళు కూడా ఒక ఫ్రాంచైజీతో సమానం. ఎందుకంటే వాళ్ళ టీం ద్వారా వాళ్ళ మంచిగా బలంగా ఉంటే వాళ్ళ దాంట్లోనే ఒక 10 ఫ్రాంచైజీలు, 20 ఫ్రాంచైజీలు కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి, వాళ్ళకున్న సర్కిల్ని బట్టి. కాబట్టి మనకి ఫ్రాంచైజీలతో పాటు మంచి సర్కిల్ ఉన్న పర్సన్స్ కూడా ఫ్రాంచైజీతో సమానమే. కాబట్టి మీరు దీన్ని తేలికగా తీసుకోకుండా, అంటే కొంతమంది అనుకుంటారు ఇంకా ఏమైనా ఓపెన్ అవ్వలేదు కదా, ఇంకేమీ జరగలేదు కదా, ఓపెన్ అయిన తర్వాత చూద్దాము, ఓపెన్ అయిన తర్వాత చేద్దాము అని మీరు అనుకుంటే ఈలోపు మీకు తెలిసిన వారే వేరే వాళ్ళ అండర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని ఎవరైతే టీం బిల్డప్ చేస్తారో, ఫ్రాంచైజీస్ బిల్డప్ చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి మన కంపెనీ ద్వారా కోట్లలో ఆదాయం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని నేను బలంగా చెప్తున్నాను. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా ఒక డైలాగ్ చెప్తున్నాను, ఎవరైతే రియల్ భూమిని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు బాగుపడతారు, సింపుల్గా తీసుకుంటారో వాళ్ళు బాధపడతారు. ఖచ్చితంగా ఈ కొటేషన్ అనేది మీరు చూడండి, భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్రాంచైజీ అనే కాకుండా సరైన వ్యక్తుల్ని ఎన్నుకోవటం కూడా ఒక 10 ఫ్రాంచైజీలతో సమానం. కాబట్టి సింపుల్గా తీసుకోకుండా సీరియస్గా వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ డివిఆర్ గారు, బాగా చెప్పారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా డివిఆర్ గారిని అనుకరించండి. అట్లా వాళ్ళకున్న సమయాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోండి. అంటే ఒక్కొక్కళ్ళు నేనున్నాను, జాబ్ చేస్తాను, నా టైమింగ్ బట్టి నేను చేస్తున్నాను. అట్లాగే ఒక ఖాళీగా ఉన్న వాళ్ళు 8 అవర్స్ 12 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలా ఎవరికున్న సమయాన్ని బట్టి వాళ్ళకి అయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న సర్కిల్ని బయటికి తీయండి. వాళ్ళకి చెప్పకపోతే మనం అది వేరే వాళ్ళ ద్వారా వెళ్ళిపోతారు అన్నమాట. అందుకని మనకున్న సర్కిల్ని మనం ఇచ్చేసుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అట్లాగే మనకి ఈ ఇన్కమ్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఒక 10-15 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నేను పోయిన సంవత్సరం దగ్గరగా ఒక 30 lakhs తీయడం జరిగింది పార్ట్ టైంగానే. అదే ఫుల్ టైం ఉంటే ఎంత వస్తుందో తెలియదు. అది మనకి ఒక సిస్టమేటిక్గా లేకపోవడం వల్ల మనం ఎక్కువ మందిని మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు మన రియల్ భూమి ద్వారా ఒక సిస్టమేటిక్గా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి లక్షల మంది
ఏజెంట్లు అవుతారు. మనం కస్టమర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఏజెంట్లే కాదు, కస్టమర్ని కూడా మనం యాడ్ చేస్తే ఆ కస్టమర్ ఎప్పుడు కొన్నా కూడా మన అకౌంట్లోనే పడిపోతుంది అది. అందుకని కస్టమర్ని కూడా యాడ్ చేసేసేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒక 1000 మంది కస్టమర్స్ నుంచి 10,000 మంది కస్టమర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. రోజు అదే పనిలో ఉండొచ్చు. ఎందుకంటే ఆ కస్టమర్ యాడ్ చేయగానే ఆ వెబ్సైట్లోకి వస్తాడు. ఏదన్నా కొనాలని చూసినప్పుడు ఎక్కడ కొనాలో ఎత్తుకున్నప్పుడు అవన్నీ కూడా కనిపిస్తాయి. గ్యారంటీగా కొనుక్కుంటారు. అందుకని ఎవరి కస్టమర్ని వాళ్ళు యాడ్ చేసేసుకోండి కస్టమర్గా, ఇంకో రెండో వాళ్ళు యాడ్ చేయకుండా. ఆ విధంగా మనం సక్సెస్ అవుతాము. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మన టీంని పెంచుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఓవర్ రైడింగ్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. మనం ఊహించలేము అసలు అది. మనం 10 మంది అనుకుంటున్నాము, ఈ 10 మంది కూడా తలగా 10 మందిని చేసినప్పుడు 100 మంది అవుతారు. అట్లా 5 లెవెల్స్కి వచ్చేసరికి 1 lakh అవుతున్నారు. 100, 1000, 10,000, 1,00,000. ఆ 1,00,000 మందిలో ఎవరు చేసినా కూడా మనకి 5,000 నుంచి 10,000 వరకు యాడ్ అయిపోతూ ఉంటాయి. ఏదన్నా పెద్ద పెద్ద విల్లాస్ చేసినప్పుడు 25,000 కూడా రావచ్చు 5% వేసుకుంటే. ఒక పర్సన్ దగ్గర నుంచి 25,000 అంటే మామూలు విషయం కాదు. అట్లా ఇప్పుడు మేము చేసే కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాటికి వాళ్ళు ఆఫీసులో కూర్చొని ఒక 5 lakhs వరకు తీసుకుంటారు. ఒక టీం మీద ఒక 500 మంది టీంని పెట్టుకొని నెలకి 5 లక్షలు తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ మీద వచ్చే ఓవర్ రైడింగ్ వాళ్ళు డైరెక్ట్గా ఒక్కళ్ళు చేయరు. ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా చేస్తాము, టీం ద్వారా చేస్తాము, ఫ్రాంచైజీ ద్వారా చేస్తాము. అన్ని రకాలుగా మనకి 4-5 రకాల కమిషన్లు వస్తున్నాయి. అందుకే ఇంకా మన ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఏమాత్రం ఆలోచించొద్దు. ఎందుకంటే ఎవరికి పెట్టుబడి లేదు. ఇప్పుడు మన రియల్ భూమిలో ఎవరు వర్క్ చేయాలన్నా పెట్టుబడి అవసరం లేదు. ఏదన్నా ఫ్రాంచైజీ తీసుకోవాలంటే అది కూడా నామినల్ పెట్టుబడి కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. మనం ఇంతవరకు ఎన్నో నెట్వర్క్లు చేసాము, ఎంతో పోగొట్టుకున్నాము, అవన్నీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకని దీనికి పెట్టుబడి లేని వ్యాపారంగా తీసుకోండి దీన్ని, నామినల్ పెట్టుబడితో. అసలు ఒక ఫ్రీలాన్సర్గా చేయాలంటే ఫ్రాంచైజీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. టీం ఉంటే చాలు. మనం ఆఫీస్ మెయింటైన్ చేయలేమనుకున్న వాళ్ళకి టీంనే మెయింటైన్ చేసుకోండి చక్కగా. మనకున్న కనీసం ఒక 100 మంది టార్గెట్ పెట్టుకోండి. 100 మందిని చేస్తే అందులో 10 మంది వర్క్ చేసినా మీకు నెంబర్ 1 టీం అయిపోద్ది. ఒక సంవత్సరంలో మీరు ఒక 10,000 మంది టీంతో నెలకి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తీసినా కూడా ఆశ్చర్యపోవసలు ఇందులో. ఆ విధంగా మనం సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకోండి. అందరూ మనలాగా వర్క్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాము. ఇప్పుడు నేను ఊహించలేదు మనం 100 అవుతాయా లేదా అనుకుంటా ఉన్నాను. మనం అనుకోకుండా మైలురాయి దాటి 108కి వెళ్ళిపోయాము. ఇంకా ఆ ఊపు ఇంకా ఆగేలాగా లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు రోజుకి 1-2 అయితే క్లోజ్ చేస్తున్నారు. నేను ఇవాళ 2 మాట్లాడాను. ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాం, అదే పనిలో ఉన్నాము. గన్నవరంది మాట్లాడుతున్నాను ఇప్పుడు. సత్యనారాయణపురంలో ఇప్పుడు జరుగుతుంది మీటింగు. అది అయిపోయిన తర్వాత అటు గన్నవరం వెళ్ళి మాట్లాడొస్తాము. అది క్లోజ్ చేస్తాం. అది 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు ఈరోజు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేస్తే తప్పకుండా ఒక్కొక్కళ్ళు 100 పాయింట్స్ సంపాదించుకోవచ్చు. అంటే ఈ ఫ్రాంచైజీ వల్ల కావచ్చు, లేకపోతే మన యూనిట్ సేల్ ద్వారా కావచ్చు, ఏదైనా కానీ మనం ఎవరైనా సరే 100 పాయింట్స్ ఈజీగా సంపాదించి మన డిస్ట్రిక్ట్ కోడ్కి అర్హులు అవుతారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నించండి. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయి. మన ఒక స్టేటే కాదు కదా, పక్క స్టేట్లు చాలా ఉన్నాయి. మనకి ఇటు ఒరిస్సా వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళొచ్చు, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ 4 స్టేట్లు కూడా తర్వాత స్టార్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ వేరే స్టేట్ల వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. ఇప్పుడు కాకపోయినా వాళ్ళని లైన్లో పెట్టుకుని ఉంటే నెక్స్ట్ ఇయర్లో మనం ఏపీ, తెలంగాణ అయిపోతే నెక్స్ట్ ఇయర్ మనకి అదర్ స్టేట్లకు వెళ్ళొచ్చు. అట్లాగే బెంగళూరు మాట్లాడాము, చెన్నై మాట్లాడాము. వీళ్ళందరూ కూడా లైన్లోనే ఉన్నారు. తర్వాత వాళ్ళ మీద ఇప్పుడు మన లోకల్ అయిపోయిన తర్వాత నాన్ లోకల్కి వెళ్దాం. ఓకే సార్, ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? రజిత గారు కొత్తగా వచ్చినట్టున్నారు. రజిత గారు మాట్లాడండి. సార్ రామప్రసాద్ గారు, నేను గౌస్ అండి, రాజమండ్రి నుంచి. సార్ చెప్పండి సార్. సార్ గౌస్ గారు చెప్పండి. యాడ్ చేసుకోమన్నారు కదా, కస్టమర్ని యాడ్ చేసుకోమన్నారు కదా సార్. అవునవును. ఇప్పుడు మన అసోసియేట్ ప్రాసెస్ చేస్తుంది కదా, సేమ్ ప్రాసెస్ అండి? అదే ప్రాసెస్. కింద కస్టమర్ ఉంటుంది చూడండి, లాస్ట్లో కస్టమర్ ఉంటుంది, పైన కస్టమర్ ఉంటుంది. ఆ కస్టమర్గా యాడ్ చేస్తే అది అతని కస్టమర్. ఇంకా తనకు కూడా ఆ కస్టమర్ కూడా ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే.
ప్రతి కస్టమర్ని కూడా కస్టమర్ అది కొన్న తర్వాత అతన్ని మనం అసోసియేట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అతను రిఫరెన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఏదైతే కంపెనీలో చేస్తున్నామో ఎవరైతే కస్టమర్ వస్తున్నారో అతన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇంకో 10 ప్లాట్లు చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగేది అదే. మనం ఇప్పుడు ఏదైతే ప్లాట్లు సేల్ చేస్తున్నామో మనం ఉండి ఒక కస్టమర్ వచ్చిన తర్వాత అతని ద్వారా రిఫరెన్స్ తీసుకొని ఆ కమిషన్ అతనికి మనం షేర్ చేస్తున్నాం అనమాట. అట్లా కస్టమర్గా వచ్చిన అతన్ని మనం అసోసియేట్కి తీసుకుంటాం. ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తాం. ముందు కస్టమర్గా తీసుకోండి. అతను కొనగలిగే స్థితిలో ఉన్నప్పుడు కస్టమర్గా తీసుకోండి. కొనలేని పరిస్థితులు ఉన్నప్పుడు అసోసియేట్గా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అంటే మనం వెంచర్స్ అనేది ఇంకా మొదలెట్టలేదు కదా. వెంచర్లు ఒక 100 లైన్లో ఉన్నాయి సార్. 100 లైన్లో ఉన్నాయి. నా దగ్గర 10 వెంచర్లు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 10 ఉంటాయి. మనం ఎంతమంది ఉన్నాము, కొన్ని వేల మంది ఉన్నాము. ఒక్కొక్కరు ఒక వెంచర్ తీసుకొచ్చినా చాలా అవుతాయి. దానికి తగ్గట్టుగా మనం ఒక వెంచర్కి 1000 మంది నుంచి 10,000 మంది ఉండాలి ఒక వెంచర్ క్లోజ్ చేయాలంటే. అందుకని ముందు టీం రిక్రూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెంచర్లో లైన్లో ఉంటారు. ఇప్పుడు మన దగ్గర టీం ఉందంటే వెంచర్లోనే పరిగెత్తుకొని వస్తారు, మా ఇది చేసి పెట్టండి అని చెప్పి. అందరికన్నా కూడా మీకు ఎక్కువ రేట్ ఇస్తాము, మా తొందరగా క్లోజ్ చేయండి అనే పరిస్థితి వస్తుంది అనమాట మనకి టీం ఉంటే. టీం లేకపోతే మనం కూడా ఏం చేయలేము, ఫెయిల్ అవుతాం. అందుకని ఎక్కువ మందిని టీముని చేసుకోండి, ఎక్కువ మంది కస్టమర్లు కూడా యాడ్ చేసుకోండి. అందులో మీరు యాడ్ చేయకపోతే పక్కన వాళ్ళు ఎవరో యాడ్ చేస్తారు, గ్యారంటీగా అది. ఇప్పుడు ఎందుకంటే నాకు నా దగ్గర 10 లక్షల నెంబర్లు ఉన్నాయి, 10 లక్షల నెంబర్లు. అయితే అందరికీ నేను తెలియాలని లేదు, నాకు తెలిసిన వాళ్ళనే యాడ్ చేయగలుగుతాను. అదే నేను ఒక 10 మందిని టెలికాన్ఫరెన్స్ పెట్టేసి అందరిని యాడ్ చేయమంటే యాడ్ అయిపోతారు అందరూ. దాని గురించి తెలుస్తుంది కదా. అందుకని ఎవరికి సర్కిల్లో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి మీకు 1000 నెంబర్లు ఉండొచ్చు, 2000 నెంబర్లు ఉండొచ్చు, కనీసం 300-400 నెంబర్లు ఉండొచ్చు. అంతమంది చాలా అసలు. నా ఫోన్లో అయితే 40,000 నెంబర్స్ ఉన్నాయి నేను సేవ్ చేసినవి. సేవ్ చేయకుండా కొన్ని లక్షలు ఉన్నాయి. దాన్ని కూడా మీకు అందరికీ షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో ఆ ఏరియాలో చేయండి, దాన్ని షేర్ చేసుకుందాం మనం. ముందు మనకి బిజినెస్ అవ్వాలి, ఈ అమౌంట్ సంగతి తర్వాత. ముందు బిజినెస్ అయితే ఆటోమేటిక్గా అందరు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అవే వస్తాయి. వాళ్ళందరికీ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ సర్వీస్ ద్వారానే రియల్ ఎస్టేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మనం ఏదైనా సర్వీస్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి ఆ సర్వీస్ని జెన్యూన్గా చేయగలిగితే మనకి ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ వస్తుంది. ఇది కూడా చేస్తామని చెప్పండి ప్రతి ఒక్కరికి. మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, మేము అమ్ముతాము, కొంటామని చెప్పండి. లేదంటే మీరు కూడా అమ్మవచ్చు, కొనవచ్చు అని చెప్పండి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతారు. జస్ట్ రిఫరెన్స్ ఇవ్వడమే కాబట్టి ఇబ్బంది లేదు ఎవరికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? సార్ అంటే జాబ్ చేసే వాళ్ళకి పార్ట్ టైం కలవడానికి కుదరపోతారంటే వాళ్ళకి నాకు తెలిసిన ఆలోచన ఏంటంటే టెక్నిక్స్. మార్నింగ్ జాబ్ చేసే వాళ్ళు చాలా మంది వాకింగ్కి వెళ్ళటము, స్విమ్మింగ్కి వెళ్ళటము ఇలా చేస్తుంటారు. అలాంటి చోట ఇంకా మీకు చాలా అంటే ఇప్పుడు ప్రెసెంట్గా వేరే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళు చేసే వర్క్ టైం కంటే మీకు వాకింగ్, స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు ఈ టాపిక్ చేసుకొస్తే అక్కడ మీకు ఒకే చోట 100 మంది కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా మీకు టీమ్ బిల్డప్, ఫ్రాంచైజీ క్లోజింగ్ అనేది అయిపోద్ది. అలాగే మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టయితే కొంచెం ఫ్రీగా ఉంటే మాట్లాడుకోవడానికి లంచ్ టైంలో, టీ బ్రేక్ టైంలో, ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ విధంగా కూడా దీని గురించి చర్చించవచ్చు. ఈ విధంగా మీరు అంటే వర్క్ చేస్తూ మొత్తం ఫ్రాంచైజీ కానీ టీం కానీ మంచిగా బిల్డప్ చేసుకునే అవకాశం ఉందని నాకు ఉన్న ఐడియా ప్రకారం చెప్పారు సార్. ఆచరించాలి లేదా అన్నది మీ ఇష్టం సార్. థ్యాంక్ యూ సార్ డివిఆర్ గారు. అట్లా ఇప్పుడు టీచర్లు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పార్ట్ టైంగా ఏదో ఒకటి రిఫరెన్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు కొంటున్నారు, నలుగురిని పరిచయం చేస్తున్నారు, ఆ కమిషన్ తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రజిత గారు మాట్లాడండి మేడం. సార్ చెప్పండి సార్. మాట్లాడచ్చు సార్. ఎవరో మాట్లాడబోయారు, నేను సతీష్ గారు మాట్లాడండి సార్.
సతీష్ గారు సతీష్ గారు మాట్లాడండి రాజమండ్రి నుంచి. మాట్లాడాం కదా, మాట్లాడాం. ఓకే, బాలస్వామి గారు. రాజమండ్రిలో రామప్రసాద్ గారు, రాజమండ్రిలో వాళ్ళు ఎవరైనా అటాచ్ చేస్తారంటున్నారు. అవును సార్, చాలామంది ఉన్నారు. నేను రేపు మంగళవారం వస్తాను రాజమండ్రి, మాట్లాడదాం సార్. ఓకే సార్, మరి ఆఫీస్ వద్దరు గారు ఒకసారి. తప్పకుండా సార్, తప్పకుండా. రైట్. బాలస్వామి గారు మాట్లాడండి. మద్దిలేటి రెడ్డి గారు, ఈరోజు మాట్లాడలేదు మీరు. ఎల్బమ్ కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను కొంచెం జర్నీలో ఉన్నా సార్, డిస్టర్బెన్స్ వస్తుంటుందేమో. చెప్పండి సార్, పర్లేదు, 2 నిమిషాలు మాట్లాడండి. బాగానే ఉంది, మాట్లాడండి సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. మీరు ఓకే సార్. ఈరోజు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారేంటో చెప్పండి. నేను గ్రూప్ లో వచ్చేసి దాదాపు ఒక 10-15 మందిని చేశాను సార్ ఈరోజు. మనం ఎందుకంటే వాళ్ళ విషయం తెలియాలి కాబట్టి, రియల్ బూమ్ అంటే ఏంటిది, ఎట్లా అనేది గ్రూప్ లో చేసిన తర్వాత బయట కలవడం ఒక 5-6 మెంబర్స్ కు కలిసి చెప్తున్నా సార్. మన రియల్ తీసుకుంటే ఎట్లా బెనిఫిట్ ఉంటుంది ఏంటి అన్నది, ఫ్రాంచైజ్ తీసుకుంటే ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పేసి, తర్వాత ఈ టీం పైన కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది సార్. వాళ్ళు కొద్దిగా చూస్తాంలో ఇంకొక 2-3 రోజుల తర్వాత అన్నట్టుగా, కొంతమందికి ఒకేసారి చెప్తే అర్థం కాదు కదా సార్. మనం ఒక 4-5 సార్లు వాళ్ళకి క్లియర్ గా చెప్పి మెల్లగా మనం ఈ గ్రూప్ లోకి తీసుకొని వచ్చి తర్వాత ఈ జూమ్ లోకి తీసుకొని వస్తే కొద్దిగా వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అందుకు దాని మీద నేను వర్క్ చేస్తున్నా సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఓకే సార్, మద్దిలేటి రెడ్డి గారు, థ్యాంక్ యూ రామప్రసాద్ సార్. గారు, నేను మాట్లాడతాను సార్. ఇంకా మాట్లాడండి. టైం షార్ట్ గా ఉంది, ఇంకా 13 మినిట్స్ ఉంది మనకి. సార్ అందరికి అంటే ఎవరైతే 18 మెంబర్స్ ఇప్పుడు ఓపిక్ గా రియల్ బూమ్ మీటింగ్ కి వచ్చారో మీరందరూ కూడా ఎఫెక్టివ్ లీడర్స్ కాబోతున్నారండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 18 మెంబర్స్ ఎవరైతే ఈ లాస్ట్ మూమెంట్ వరకు వింటున్నారో ఖచ్చితంగా వాళ్ళైతే సక్సెస్ అవుతారు. ఇది మీరు రాసి పెట్టుకోండి. తర్వాత నా నుంచి నేను వింటా ఉన్నానని అందరూ కూడా చాలా కమిటెడ్ గా ఎవరి పాత్ర వాళ్ళు ఎఫెక్టివ్ గా పోషిస్తున్నారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాము. తర్వాత ఎవరైనా ఇందా డివిఆర్ గారు కానీ, సల్మారావు గారు, 789, 888 ఎలా అయినా కూడా మనం పని చేస్తున్నాము. ఎవరో ఒకరితో మాట్లాడుతున్నాం. మద్దిలేటి రెడ్డి గారు చెప్పారు, నేను యాడ్ చేశాను అని. వారికి అక్కడ కడప ఏరియాలో వారు ప్రతిరోజు కష్టపడుతున్నప్పటికి కూడా ఎక్కువ మంది ఆ కాన్సెప్ట్ కి కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అయితే ఇబ్బంది ఏం లేదు. ముందు మనం పని చేస్తున్నాం లేదా అనే దాని మీద ఆటోమేటిక్ గా మనతో కనెక్ట్ అయ్యేవాళ్ళు కనెక్ట్ అవుతా ఉంటారు. సో ఈ రోజు అప్డేట్స్ వచ్చి శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినట్టు మన కార్పొరేట్ ఆఫీస్ గుంటూరులో మనం మంచి తీసుకుంటున్నాం. మన థాట్ ప్రాసెస్ మనం చేయబోతున్నటువంటి చాలా సో సార్ మనల్ని అందరినీ పిక్ చేయడం జరిగింది. సో ఇందా సార్ చెప్పేటప్పుడు ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరినీ రమ్మన్నారు. నా రిక్వెస్ట్ అయితే మాత్రం ఎవరికైతే రావటానికి అవకాశం లేదు అందరూ వీలు చేసుకుని రమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మనం కలిసిన తర్వాత మన ఆఫీస్ లో మనం స్పెండ్ చేసే ప్రతి మినిట్ కూడా ఆ రోజు చాలా వాల్యుబుల్ కాబోతుంది. ఇది మండే ఉంటది. సో మళ్ళీ గ్రూప్ లో అప్డేట్ చేస్తాము. మీతో పాటుగా ఎవరైతే ఎఫెక్టివ్ లీడర్స్ అనుకుంటారో వాళ్ళని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయండి. ఎవరైతే ఫ్రాంచైజీస్ తీసుకున్నారో లేకపోతే తీసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా మీరు, కాకపోతే మీరు ముందుగా ఎంతమంది రావడానికి అవకాశం ఉంది అనేది చెప్తే కనుక ఆ అరేంజ్మెంట్స్ దాన్ని తగ్గట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టైం తీసుకోండి. ఇది మీ ఆఫీస్, మనందరం ఆఫీస్ కాబట్టి మనందరం వచ్చేదానికి మీరు ప్లాన్ చేసుకోండి. దూరంగా ఉన్నా పర్లేదు, మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం కలుస్తుంది డబ్బులు సంపాదించేటువంటి ప్రాసెస్ కోసం కలుస్తున్నాం. మనం ఇక్కడ కలిసేది ఏమి పొలిటికల్ మీటింగ్ కాదు, లేదంటే సినిమా గురించి కాదు, లేకపోతే వేరే ఇతరత్ర విషయాలు మాట్లాడుకోవటానికి కాదు. మనం కలిసేది కేవలం డబ్బు ఎలా సంపాదించాలి, రియల్ ముందు ఎలా సక్సెస్ అవ్వబోతున్నాం అనే దాని గురించి మేజర్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా టైం ని
వీలు చూసుకొని పార్టిసిపేట్ చేయాలని కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకా మనం చేయాల్సిన వర్క్ వచ్చేటప్పటికే చాలా మంది వెంచర్స్ అయితే నేను చెప్తున్నా కదా సార్, అందరూ వెంచర్స్ వేసింది మార్కెటింగ్ చేసుకోవడానికి, కస్టమర్స్ సేల్ చేయడానికి. సో ఆ ప్రాసెస్ లో మనం ఎఫెక్టివ్ గా వెళ్ళాలి అంటే కనుక చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు మన టీం మెంబర్స్ కానివ్వండి, లేకపోతే బయట కంపెనీస్ వాళ్ళు కానీ, మీరు ఎప్పుడు వెంచర్స్ తీసుకుంటారు, మీరు మా వెంచర్స్ ఎప్పుడు టైప్ అవుతారని అడుగుతా ఉన్నారు. కానీ అది మనం ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు మనకి రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తారు. అది పెద్ద విషయం ఏం కాదు. బట్ మన టీం బలంగా ఉన్నప్పుడు మనం అడిగేటువంటి, మనం డే 1 నుంచి మనం మాట్లాడుతుంది ఏంటంటే ప్రైస్ నెగోషియేషన్ లో రియల్ భూమి చాలా కీలకంగా ఉంటది. సో కస్టమర్ కి బెనిఫిట్ జరిగే విధంగా అంటున్నాం కాబట్టి మనం అడిగే ప్రైస్ కానీ ఇవన్నీ కూడా మన టీం మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి టీం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ఈ ఫ్రాంచైజీస్ విషయం అయితే మాత్రం నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, కలాం గారు ఇగ్నైటింగ్ మైండ్స్ బుక్ లో ఆయన మిస్డ్ ఆపర్చునిటీస్ అని చెప్పి దాని గురించి చెప్తా ఉంటారు. సో మనం ఎక్కడా కూడా ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. అంటే ఎవరికైతే అవకాశం ఉంటుందో మీరు ఫ్రాంచైజీ తీసుకోండి. లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవకాశం ఉంది అంటే కనుక వాళ్ళతో ఒక పార్ట్ కానివ్వండి. నాకు దీంట్లో నేను డివిఆర్ గారి గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఆయన ఎంత పాజిటివ్ గా చెప్తున్నారంటే, మీకు కమిషన్ వచ్చే దాంట్లో నాకు పర్సంటేజ్ నాకు ఇవ్వండి, లేకపోతే కనుక అది ఒకవేళ వర్క్ అవ్వకపోతే నేను అంటే పర్సనల్ గా అది నేను రియల్ భూమి ఎండార్స్ చేస్తుందని నేను చెప్పను కానీ, బట్ యాజ్ ఎ లీడర్ గా అతను ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి వాళ్ళకి చెప్పే విధానం ఏదైతే ఉందో అవతల వాళ్ళకి ఆలోచింపజేసే విధంగా ఉంది. సో దాన్ని మనం అంటే అలాంటి క్షుణ్ణంగా వాటిని గమనించి మనం ఆ ప్రపోజల్స్ ని ఎంత ఎఫెక్టివ్ గా తీసుకెళ్తాం అనే దాంట్లో వాళ్ళు ఇన్వెస్టర్స్ కూడా వస్తారు కాబట్టి, అంటే ఫ్రాంచైజీ ఓనర్స్ వస్తారు కాబట్టి, ఇక్కడ మనం చేస్తుంది వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా అనేది మీరు నమ్మండి. ఏదో కంపెనీకి ఏదో బెనిఫిట్ చేస్తున్నాము, లేదంటే కంపెనీకి డబ్బులు వస్తున్నాయని కాదు. ఇక్కడ మనం స్పెండ్ చేస్తుంది వాళ్ళు ఫ్రాంచైజీ ఫీ కట్టేదానికంటే కూడా మనం చాలా ఎక్కువ స్పెండ్ అయిపోతా ఉన్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. తర్వాత కమిషన్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే కమిషన్ వచ్చే దాంట్లో 90% డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, 10% కంపెనీ దగ్గర దేనికంటే ఈ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ గా తీసుకెళ్ళడానికి ఇచ్చేస్తున్నాం తప్పితే దీంట్లో అందరికి అసోసియేట్ ఇప్పుడు ఎవరైనా శ్రీనివాస్ గారికి కానీ, లేకపోతే నాకైనా, లేదంటే రాంప్రసాద్ గారికైనా, డివిఆర్ గారికైనా, ఎవరికైనా కూడా ఇక్కడ మనం చేసే వర్క్ మీద మనకి వస్తూ ఉంటుంది రెవెన్యూ అనేది. సో అది మీరు ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి శ్రీనివాస్ గారు ఫస్ట్ రోజు నుంచి చెప్పేవాళ్ళు, ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళు 1000 ఏజెంట్స్ వాళ్ళ కింద వర్క్ చేస్తున్నట్టు అని. సో అది మనం ఎంత ఎఫెక్టివ్ గా చెప్తాం అనే దాని మీద మనకి ఫ్రాంచైజీస్ ఓపెన్ అవటం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే అసలు ఈ సెక్టార్ లో లేనటువంటి వాళ్ళు, నేను ప్రతిసారి వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను, శ్రీనివాస్ గారు, ఖమ్మం శ్రీనివాస్ తమ్ముడు గురించి కానీ, లేకపోతే మా తెనాలి శ్యామ్ తమ్ముడు గురించి కానీ, అసలు వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా లేరు, కానీ వాళ్ళకి కాన్సెప్ట్ లో డబ్బులు ఉన్నాయనేది వాళ్ళు గ్రహించారు. ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా వాళ్ళు మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నారు. సరే మిగతా ఇంకా ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తా ఉన్నా కాబట్టి నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండటము, లేదంటే దీనికి కనెక్ట్ అవటం అనేది పెద్ద ప్రత్యేకమేం కాదు. కానీ అసలు ఈ బిజినెస్ సంబంధం లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే ఈ కాన్సెప్ట్ లో డెప్త్ వాళ్ళకి అర్థమైంది. సో మీరు కూడా అది ఎఫెక్టివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉండేది. మీరు ఫస్ట్ మనం చేయాల్సిన టార్గెట్ వచ్చేటప్పటికే మన టీమ్ ఇది ఫస్ట్ మీరు 10 లీడర్స్ ఐడెంటిఫై చేసి ఆ 10 మంది తలా 10 మందిని చేసేటట్టు మనం చేయగలుగుతున్నాం లేదా అంటే 100 మెంబర్స్ ని రీచ్ అయ్యామనుకున్నాం. ఇంకా తర్వాత నుంచి ఆటోమేటిక్ గా టీమ్ బిల్డ్ అవటం కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగేటువంటి ప్రాసెస్. కాబట్టి దీన్ని అందరూ నమ్మండి. మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే, హలో, మరొకసారి మీ అందరూ రిక్వెస్ట్ ఏంటంటే మండే మార్నింగ్ మీరు గుంటూరు మన ఆఫీస్ కి రావడానికి ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా అందరం కలుద్దాం అండి. చాలా టైం అయిపోయింది ఇప్పటికి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండి. నమస్తే అండి రోహిత్ గారు. నమస్తే అండి. ఎవరు? రమేష్ కమ్మోని. సార్ రమేష్ గారు, ఎలా ఉంది? మీ హెల్త్ ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు. బాగా తిరిగి వచ్చినట్టు ఉన్నారు. ఆ కుప్పం అవన్నీ కూడా కంటిన్యూ అవుతలేదు. ఓకే సార్, ఓకే. ముందు హెల్త్ జాగ్రత్త. ఓకే సార్. అంతా బాగుంటే మీరు మండేకి గుంటూరులో మనం కలవటానికి ప్లాన్ చేసుకుందాం, చూడండి. ఓకే సార్. ఓకే, మీరు రాంబాబు గారు, తర్వాత ఇంకా ఎవరైతే ఖమ్మం టీం ఉన్నారో అందరూ కూడా రావటానికి ప్లాన్ చేసుకుంటాం. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ. సత్యానపురంలో ఉన్నా సార్ రోహిత్ గారు.
సార్ సత్యనారాయణపురం ఏనా అవునండి, ఉన్నది? సత్యనారాయణపురం. ఆ, అవునవును. ఇటు వస్తారా సార్? లోటస్కి వస్తారా? లోటస్ ఇక్కడ ముఖేష్ గారి టీం ఎవరో వచ్చిన్నారండి, ఉమ్. వాళ్ళతో మాట్లాడాల్సింది. అదే మా రామర్పాడు వెళ్దామని వెయిట్ చేస్తున్నారండి. రామర్పాడు. సరే మైండ్ అప్ చేద్దాం సార్. అందరికీ గుడ్ నైట్ అండి. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ సార్.